హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ విజయ. మనము చాలా రోజుల నుంచి పక్కన పడేసినటువంటి డ్రెస్సు లేదంటే ఐరన్‌లో ఏదైనా కొంచెము కాలి పక్కన పెట్టినటువంటి డ్రెస్‌ను తిరిగి ఎలా రీయూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఇది ఈ లెహెంగానైతే నేను దాండియా కోసం కొన్నాను. ఒక 2 టైమ్స్ వేసుకున్నాను. ఇదేమో బయటికి వేసుకొనెళ్ళలేము. ప్రతిసారి దాండియాకి ఇదే డ్రెస్ వేసుకోక ఇలాగా 2 ఇయర్స్ నుంచి ఇది పక్కన పెట్టేశాను. దీన్ని ఎలా రీయూజ్ చేయొచ్చు అని ఆలోచిస్తూ ఉండగా నాకైతే ఒక మంచి ఐడియా వచ్చింది. మీకు కూడా యూజ్ అవుతుందేమో అనేసి షేర్ చేస్తున్నాను. వీడియో గనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా లెహెంగాకి వచ్చిన బార్డర్లు అయితే అంత తొందరగా పాడవవు. ఇలా బార్డర్స్ ఇలాగా ఫ్లవర్స్ అలాంటివన్నీ కట్ చేసి ఇలా కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. ఇలా శారీకి బార్డర్స్ ఇలాగైనా మనం స్టిచ్ చేసుకోవచ్చు. లేదంటే బ్లౌజ్కి ఇలా ప్యాచ్ వర్క్ లాగా మనము జాయిన్ చేసుకోవచ్చు. ఇది జాయిన్ చేసుకోవడం ఈజీనే కాబట్టి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్కి కూడా ఇలాగ మనము స్టిక్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి శారీలో మిగిలినటువంటి అంచుతో నేను ఇలా చేశాను. అంటే శారీ బార్డర్తో నేను అలా చేశాను. ఇలా బ్లౌజ్ కూడా మన బార్డర్‌లన్నీ కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కలంకారీ డ్రెస్ ఉంది కదా! ఆ డ్రెస్ కొన్ని రోజులు అయిన తర్వాత పాడైన తర్వాత దాన్ని బ్లౌజ్ రూపంలో ఇలాగైతే నేను చేంజ్ చేశాను. ఇలాంటి కలంకారీ డిజైన్స్ ప్యాచెస్ అన్నీ మనం కలెక్ట్ చేసుకొని బ్లౌజ్‌కు ఇలాగ మనమైతే స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్‌గా ఉంటాయి. డిఫరెంట్‌గా ఉంటాయి. ఇయే మనం బొటిక్‌లో డిజైన్ చేయించుకోవాలంటే వేలు వేలు ఖర్చు పెట్టాలి కదా! అలాంటప్పుడు చిన్న పీస్ ఏదైనా సరే డ్రెస్ మనంతా పాడైనా కొంచెం పీస్ బాగున్నా తీసుకొని ఇలాగ బ్లౌజులన్నిటికీ ఇలా డిఫరెంట్‌గా డిజైన్ చేసుకోవచ్చు. ఇది చూడండి మనము సైడ్‌కి పికాక్‌ని అనేది జాయిన్ చేశారనమాట. వి షేప్‌లో పెట్టారు. డిఫరెంట్‌గా లుక్ కనిపించాలంటే చిన్న కలంకారీ పీస్‌తో ఇలాగ మనం డిఫరెంట్‌గా బ్లౌజ్‌ని అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకటేలాగా కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్‌గా చిన్న చిన్న ప్యాచెస్తోనే మనము బ్లౌజ్‌ని ట్రెండింగ్‌గా సెట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక శారీని చాలా రోజుల నుంచి యూజ్ చేయట్లేదు. ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ అనమాట. దాన్ని లెహెంగాగా ఇలాగ స్టిచ్ చేశాననమాట. ఈజీగా అయిపోతుంది. ఇలాగ ఫిల్స్ పెట్టేసుకొని లెహెంగాను స్టిచ్ చేశాను. ఇది వీడియో కూడా చేశాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి ఛానల్‌కి వెళ్ళి చెక్ చేసి వీడియోని ఒకసారి చూడండి. చాలా నీట్‌గా వచ్చింది. మనం ఇంట్లోనే ఈజీగా ఇలా ఒక 2, 3 టైమ్స్ కట్టనటువంటి ఇంకా శారీస్‌తో లెహెంగాలు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చనమాట. ఇలాగా పైట కొంగుకొచ్చిన బార్డర్‌ని తీసుకొని నేను ఇలా హిప్ సైడ్ లాగా బెల్ట్ లాగా ఇలా పెట్టేసుకున్నాను. చాలా ఈజీగా లెహెంగా అనేది ఒక హాఫ్ అన్ అవర్‌లో రెడీ అయిపోయింది. చాలా ట్రెండింగ్‌గా ఉంది ఈ లెహెంగా. అలాగే మనము ఇంట్లో ఏదైనా స్టిచ్ చేయించుకున్నటువంటి బ్లౌజ్ పీసెస్ అలా ఉంటాయి కదా! అలా పక్కన పడేయకుండా ఇలాగ పిల్లో రూపంలో మనం చేసుకున్నాము అంటే చాలా నీట్‌గా డిఫరెంట్‌గా అనిపిస్తది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. వీడియో గనక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.